నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. ఎల్లుండ నాని బర్త్డే, వాడి కోసమే. ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెలాఖరికి లైట్ చేసేస్తాను. పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా టీవీలో క్రికెట్ చూడడం, సిగరెట్ కాల్చడం తప్ప ఇంట్లో చేసే పనే ఉంది? అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? రేపు నాని గడ్ బర్త్డేకి జెర్సీ కొనిమని అడిగాడు. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. ఊరంతా తిరిగినా ఇంటికే కథ వస్తాం. ఇది కూడా అంతే. నేను ఆ ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేయలేదు అర్జున్, నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు. ఏం చేయమని చేస్తాను సార్, కానీ మళ్ళీ తొలగించుకోండి. అన్న 50 కొడితే బ్యాట్ లిఫ్ట్ చేయడా అమ్మా? సెంచరీ కొడితేనే లిఫ్ట్ చేస్తాడు. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గిన తట్టుకోలేను సార్. ఇది నేను మా నాన్నని 23 సంవత్సరాల క్రితం, నాకు 7 ఏళ్ల వయసులో నా పుట్టినరోజుకి అడిగిన గిఫ్ట్ ఇది. మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను అడిగింది నాకు వస్తుంది.